హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాటా ఏస్ గోల్డ్ ఉంది కదా, ఇది అనేది సెల్ఫ్ అవ్వట్లేదు. ఇది చెక్ చేద్దాం. మనకి డైనమో ఇండికేటర్ ఒకటి ఆన్ అవ్వట్లేదు. టఫ్ ఫైల్ డిఎఫ్ ఫైల్ బాగానే ఉంది. ఫీల్ టెంపరేచర్ ఓకే. సెలెక్ట్ కొడితే ఏమవుతుంది చూద్దాం కదండి. టిక్ వన్ సౌండ్ వచ్చి ఆగిపోతుంది అనమాట. సరే బ్యాటరీ కండిషన్ చూద్దాం. బ్యాటరీ కూడా బాగానే ఉంది నాకు తెలిసి. బ్యాటరీ అయితే 12.3 ఉంది. మనకి దీని మీద సౌండ్ కనీసం లోడైనా తీసుకోవాలన్నమాట. టిక్ మన ఆగిపోతుంది. డైనమో ఇండికేటర్ బల్బ్ ఒకటి అవ్వట్లేదు, అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఒకసారి ఎత్తవైర్ ఉంటుంది కదా, శాసీ నుంచి ఇంజిన్కి వచ్చే ఎత్తవైరు నాకు అనిపిస్తుంది. సరే ఇంజిన్కి వచ్చే ఎత్తవైరు ఉంటుంది కదా, ఫస్ట్ మేము చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఎత్తవైరు కూడా కంపెనీ ఉన్నా కూడా మనకి సెల్ఫ్ అనేది అవ్వదు. ఈ శాసీ నుంచి డైరెక్ట్ మనకి శాసీ ఉంది కదా, ఈ శాసీ నుంచి ఇంజిన్కి అనేది డైరెక్ట్ ఎత్తవైరు ఉంటుంది అనమాట. అది కూడా సరే మనం చెక్ చేసుకోవాలి. అది బాగానే ఉంది. డైరెక్ట్ కొట్టాను కదా, సెల్ఫ్ అయ్యింది. ఇప్పుడు చెక్ చేస్తాను ఒకసారి. ఎందుకంటే ఆల్టర్నేటర్ పవర్ లేకపోతే రిలే లాక్కోదు అని అనుకుంటున్నాను. చెక్ చేద్దాం ఒకసారి. సెల్ఫ్ డైరెక్ట్ అయితే కొడితే అవుతుంది డైరెక్ట్ పని. పైనుంచి కొడితే మాత్రం టిక్ వన్ సౌండ్ ఆగిపోతుంది అనమాట. రిలే కట్ ఆఫ్ అయిపోతుంది. చెక్ చేద్దాం ఒకసారి డైనమో కంపెనీ డేటాని. సో డైరెక్ట్ కొట్టి చూద్దాము. బ్యాటరీ దగ్గర నుంచి డైరెక్ట్ మెయిన్ తీసుకున్నాను. బ్యాటరీ దగ్గర నుంచి మెయిన్ ఒకటి తీసుకుని డైరెక్ట్ సోనార్ ఇచ్చారు కదా, సోనార్ వేరే ఉంది కదా, డైరెక్ట్ పెట్టుకొని చూద్దాం ఒకసారి. సెల్ఫ్ అయితే అయ్యింది. ఇంకా డైరెక్ట్ కొంచెం బ్యాటరీ దగ్గర నుంచి తీసుకున్నాం మనం మెయిన్ వేరేది. ఇప్పుడు ఆల్టర్నేటర్ పని చేస్తుంది కదా, చెక్ చేద్దాం ఒకసారి. ఆల్టర్నేటర్ వైర్ అయితే కట్ అయిపోయింది. ఇది కనిపిస్తుంది కదా, ఆల్టర్నేటర్ వైర్ ఇది వైబ్రేషన్కి కట్ అయిపోయినట్టుంది. ఇది ఆల్టర్నేటర్ వైర్, ఇది ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ వైర్ అనేది కట్ అయిపోయింది. ఇది చూద్దాం ఒకసారి. కింద ఎక్కడో ఉంది ఇది. వైర్ అనేది కట్ అయిపోయింది లోన్ నుంచి. నేను వైర్ ఒకటి వేసి చెక్ చేసి చూద్దాం. లేదా బొరబై తిరుగుతుంది కానీ మరి చలకుండా సేమ్ అదే కంప్లైంట్. ఎక్కువ రాదు. డైనమో బల్బ్ అయితే ఆన్ అయింది, అయినా అవ్వట్లే. చెక్ చేద్దాం. 12.78 ఓకే. ఇగ్నిషన్ ఆన్ చేసాము. డైనమో ఇండికేటర్ షో అవ్వలేదు కదా డాష్ బోర్డ్లో, ఇప్పుడు షో అవుతుంది. వైర్ కట్ అయిపోయింది కదా, వైర్కి వెళ్ళిపోము. డైనమో అయితే బాగా ఉందనుకుంటున్నాను, ఎందుకంటే వైర్ కట్ అయిపోవడం వల్ల. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ టైమర్ ఉంటుంది కదా, ఇది ఆరిపోయిన తర్వాత సెల్ఫ్ కొడితే కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. నేను టిక్ వన్ సౌండ్ వస్తుంది, సెల్ఫ్ అవ్వట్లేదు కదా. దాని కంపెనీ ఉంటే క్లచ్ దగ్గర స్విచ్ ఉంటుంది కదా, మన క్లచ్ పెడల్ దగ్గర మనకి క్లచ్ ఆఫ్ చేసినప్పుడే మనకి రిలే అనేది ఒక సప్లై వెళ్తుంది అనమాట. ఆ స్విచ్ అనేది మనకి చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. మనకి ఫుల్గా ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ నట్టు ఉంటుంది, వెనక నట్లు వచ్చేసి కొంచెం వెనక్కి అనేది మూవ్ చేసుకుంటే క్లచ్ అనేది ఫ్రీగా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే స్విచ్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. ఆ కాంటాక్ట్ అవ్వడం వల్ల అవ్వట్లేదు. నేను అందాక స్విచ్ అనేది డైరెక్ట్ చేశాను. క్లచ్ ఇచ్చాను ఉంది కదా ఇక్కడ మనకి బ్లాక్ వైర్, ఇదైనా డైరెక్ట్ చేశాను అందాక. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసి తర్వాత పెడదాం అనేసి సెల్ఫ్ చూద్దాం.
డైనమిక్ కర్ర అయితే ఆడిపోయింది. డైనమో ఎంత వస్తుంది 131. సార్ రేచి చూద్దాం ఎంత వస్తుందో. ఇంత క్లచ్ స్విచ్ అన్నాం కదా, ఇక్కడ చూసారా మనకి నచ్చినప్పుడు అది ఓపెన్ అవ్వాలి బయటికి. మనకి ఇక్కడ నట్టు ఉంది కదా, దీన్ని మనం లూజ్ చేసి కొంచెం లూజ్ చేసుకుంటే మనకి వెనక్కి వెళ్తే ఇది అనేది నాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఇలా ఉంటే మనకు ఆఫ్లో ఉంటుంది, ఇలా చేయగానే ఆన్ అవుతుంది అనమాట. అది క్లచ్ స్విచ్, అది బ్రేక్ స్విచ్ టైప్ అనమాట. అది చాలా ఈజీమెంట్ చేసి సరిపోతుంది అనమాట. అది మనకు వచ్చేలా నొక్కినప్పుడు ఓపెన్ అవ్వాలి. అది నాబ్ అనేది ఎదురకు ఓపెన్ అయితే మనకి రిలేస్ అప్పగా ఎంత మన స్టార్ట్ రిలేకి దాన్ని కూడా చేస్తాం. అలాగే మన కాంబినేషన్ స్విచ్ కూడా మార్చాం అనమాట, కొత్తది. ఇందాక వైపర్ తిరిగిపోయింది కదా లివర్ స్విచ్. ఇప్పుడు క్లచ్ స్విచ్ ఎలా వర్క్ అవుతుంది అంటే చూడు, మనకి క్లచ్ చాలా పడుతుందన్న, అవ్వట్లేదు కదా. చూడండి క్లచ్ నొక్కి అవుతుంది, క్లచ్ నొక్కాను అదనమాట. సరే కదా, సలప అనేది అవ్వదు. ఇదిగో మనకు అదే క్లచ్ తొక్కాను కొంచెం, చూడండి క్లచ్ పెండ్ చూడండి, అదనమాట. అలా వర్క్ అవుతుంది.